ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి లిక్కర్ కేసులో ఎట్టకేలకి బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో 2 జడ్జీల ధర్మాసనం ఇవాళ ఈ తీర్పు ఇచ్చింది. 2 న్యాయమూర్తులు బెయిల్కి అనుకూలంగా నిర్ణయాన్ని వెలువరించినా కూడా భిన్నమైన తీర్పులు ఇచ్చారు. 2 న్యాయమూర్తులు కంకరింగ్ జడ్జిమెంట్స్ అంటే ఒకే రకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించినా అంటే బెయిల్ ఇవ్వాలి అని చెప్పినా కూడా సెపరేట్గా వాళ్ళ తీర్పులను ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ గారేమో కేజ్రీవాల్ అరెస్టు లీగల్గానే జరిగింది అని అన్నారు. కాబట్టి ఇందులో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఏమీ లేదు అని చెప్పి ఆయన అన్నారు. మరొక న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ మరో రకంగా ఫీల్ అయ్యారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పూర్తిగా ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అన్నారు, అన్జస్టిఫైడ్ అన్నారు. అంతేకాదు సిబిఐ వారు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంలో తప్పు చేశారు అని కూడా అన్నారు. మరొక మాట ఏమన్నారంటే సిబిఐ చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో కేజ్రీవాల్ మా ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు, ఆయన ఇవేజివ్గా అంటే సూటిగా సమాధానాలు చెప్పలేదు మేము అడిగిన ప్రశ్నలకి మా ఇంట్రాగేషన్లో, అందువల్ల ఆయనకి బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి వాదన ఏదైతే చేసిందో సిబిఐ అది కరెక్ట్ కాదు అని చెప్పి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఆయన ఏమన్నారంటే మీకు అవసరమైన మీకు కావాల్సినటువంటి సమాధానాలని ఇవ్వాలా ఎవరైనా కేజ్రీవాల్ కానీ మరెవరైనా కూడా, అలా ఇస్తే మీకు కోఆపరేట్ చేసినట్టు లేకపోతే మీకు సహకరించినట్ట అని చెప్పి ఆయన పాయింట్అవుట్ చేశారు తన తీర్పులో. ఆయన ఏమన్నారంటే నిందితులు ఎవరైనా సరే మీరు ప్రశ్నించినప్పుడు సైలెంట్గా ఉండటానికి, ఏమి చెప్పకుండా ఉండటానికి, మౌనంగా ఉండటానికి హక్కు ఉన్నది. ఇన్వెస్టిగేషన్ తోటి సహకరించటము అంటే అర్థం ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వారికి కావాల్సినటువంటి సమాధానాలు చెప్పడం కాదు అని కూడా జస్టిస్ భుయాన్ పాయింట్అవుట్ చేశారు. ఇంకో మాట ఏమన్నారంటే ఇంతకాలం పాటు జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్, ఇంకా కంటిన్యూ చేయడం అనేది ఆర్టికల్ 21 కింద ఇది చెల్లదు, ఇంతకాలం పాటు ఆయన్ని జైల్లో ఉంచటం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ వేశారు, మరో పక్కన ఈ కేసు ఎప్పటికి తేలుతుంది అనేది చెప్పలేము. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వడం సమంజసం అని చెప్పారు. ఇక్కడ కొన్ని కామెంట్స్ చేశారు సిబిఐ మీద జస్టిస్ భుయాన్. గతంలో ఎప్పుడో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, సిబిఐ అనేది ఒక కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలుకగా ఉన్నది అని చెప్పి ఒక 11 సంవత్సరాల కిందట సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యానాన్ని మళ్ళీ ఇప్పుడు జస్టిస్ ఉజ్జల భుయాన్ చేశారు. సిబిఐ షుడ్ నాట్ బి ఏ కేజ్డ్ ప్యారెట్ అన్నారు. ఆయన ఒక మాట ఏమన్నారంటే ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ వ్యవహరించిన తీరు ఏమాత్రం కూడా బాగాలేదు. ఎందుకన్నారు ఈ మాట అంటే మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు, జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన అరెస్ట్ అడగలేదు, మీరు చాలా కాలం పాటు ఆయన జైల్లో ఉన్నారు ఈడీ కేసులో. అప్పుడు అడగకుండా ఎప్పుడైతే కింది కోర్టు ఈడీ కేసులో కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చిందో అప్పుడు మీరు యాక్టివ్ అయిపోయి మా కస్టడీ కావాలి అని చెప్పి అడిగారు. మరి అంతకాలం పాటు మీకు కేజ్రీవాల్ కస్టడీ అవసరం లేకపోయింది, కానీ ఎప్పుడైతే ఈడీ కేసులో ఆయనకి బెయిల్ వచ్చిందో ఆ వెంటనే లేదు మాకు కూడా కావాలి ఈయన కస్టడీ అని చెప్పి మీరు అరెస్ట్ చేశారు. కాబట్టి మీకు అంతకాలం పాటు ఆయన అవసరం రాలేదు, 22 నెలల పాటు ఆయన అవసరం రాలా. ఎప్పుడైతే ఈడీ కేసులో ఆయనకి బెయిల్ వచ్చిందో ఆ వెంటనే ఆయన మళ్ళీ జైల్లో పెట్టాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ రకంగా చేశారు అని భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈడీ కేసులో వచ్చిన బెయిల్ని ఫ్రస్ట్రేట్ చేయడం కోసమే సిబిఐ వారు మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక భావన నాకు కలిగింది అని చెప్పి జస్టిస్ ఉజ్జల భుయాన్ తమ తీర్పులో పేర్కొన్నారు. ఇక ఇందులో ఉన్న కొన్ని ఇతర అంశాలు ఏంటంటే వెంటనే కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటికి రావచ్చు 6 నెలల తర్వాత. అయితే ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే గతంలో ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడు అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే 2 కండిషన్లు పెట్టింది. అందులో ఇంపార్టెంట్ కండిషన్ ఏమిటంటే ఆయన సెక్రటేరియట్కి వెళ్ళడానికి వీల్లేదు. సీఎంగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ సెక్రటేరియట్కి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఎటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి వీల్లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముందస్తు అనుమతితో మాత్రమే ఆయన కావాలంటే మాత్రమే పెట్టాలి. అంటే ఆ రకంగా ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడానికి లేదనమాట. ఈ కండిషన్ పట్ల యాక్చువల్గా 2వ న్యాయమూర్తి అయినటువంటి ఉజ్జల భుయాన్ గారు నాకు దీని పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ ఆ విషయంలో లోతుల్లోకి ఇప్పుడైతే నేను వెళ్ళడం లేదు అన్నారు. కాబట్టి కేజ్రీవాల్ ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఆయన ఢిల్లీ సెక్రటేరియట్కి వెళ్ళడానికి వీల్లేదు, ముఖ్యమంత్రిగా ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి వీల్లేదు. కాబట్టి
ఆయనకి బెయిల్ వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించలేడు అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇక పొలిటికల్గా ఇప్పుడు బెయిల్ రావడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్గా ఆయనకు లాభం, ఎందుకంటే త్వరలో పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఆయన జైల్లో ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. పంజాబ్లో వారి గవర్నమెంటే ఉంది, మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలనేది ఆ ప్రయత్నం. ఆ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ రావడం వల్ల పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇయరే ఢిల్లీ స్టేట్కి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బయటికి రావడం వల్ల సహజంగానే పొలిటికల్గా, రాజకీయంగా ఖచ్చితంగా కేజ్రీవాల్కి చాలా అనువుగా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది.